పాడైపోయినటువంటి స్థితిని మరలా తమ పూర్వపు స్థితికి తీసుకురావటమే ఈ పునరుద్ధరణ యొక్క ఉద్దేశం. అందుకొరకే ఈ పునరుద్ధరణ అనేటువంటి మాటలకు కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. ఏంటి అంటే పునరుద్ధరణ అనేటువంటి మాటకు పునర్నిర్మాణం అంటాం. ఏమంటాం? పునర్నిర్మాణం లేదా యథాస్థితి అంటాం. యథాస్థితి అంటాం లేదా పునఃస్థాపన అంటాం. దేవునితో నీ సంబంధాన్ని యథాస్థితిలోనికి తీసుకురావటమే ఈ లెంట్ కాలం యొక్క ఉద్దేశం. ఈ లెంటులో భాగంగా మనకి ఇవ్వబడిన అంశం ఏంటి అంటే పునరుద్ధరణ కొరకైన పిలుపు. ఈ పునరుద్ధరణ మనుషులలో ఏ విషయాలలో అవసరమైందంటే, అనారోగ్యముతో ఉన్నటువంటి వాడు ఏం కోల్పోయినట్లు? ఆరోగ్యం కోల్పోయినట్టు. చెప్పండి గట్టిగా. అనారోగ్యంతో ఉన్నవాడు ఆరోగ్యం కోల్పోయినట్లు. ఇప్పుడు వాడు పునరుద్ధరించబడాలంటే వాడికి ఏం కావాలి? మరలా అనారోగ్యమే కావాలా? ఆరోగ్యం కావాలా? ఆరోగ్యం కావాలి. అంటే అనారోగ్యముతో ఉన్నటువంటి వాడు మరలా ఆరోగ్యములోనికి రావటమే పునరుద్ధరణ యొక్క ఉద్దేశం. ఒకవేళ మనుషులకు మనుషుల మధ్య విభేదాలు సృజించబడి ఒకరితో ఒకరు పొసగక తమ సంబంధాలను పాడైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరలా వారితో సఖ్యత పట్టమే, మరలా సమాధాన పట్టమే, దాన్ని ఏమంటాం? పునరుద్ధరణ అని అంటాం.